తెలంగాణ నిరుద్యోగ యువతంతా కూడా ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖున మహాధరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు. నిరుద్యోగ కవాతు పేరుతోటి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరికీ కూడా వాళ్ళ పిలుపునిచ్చడం జరుగుతుంది. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని వీళ్ళకి దోకా ఇచ్చిందంటూ కూడా వీళ్ళు ప్లకార్డులు పట్టుకుని ఈరోజు ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గా వీళ్ళు ఉద్యమాలు చేయబోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా నిమ్మకి నీరుతున్నట్టుగానే వ్యవహరిస్తుంది తప్పితే వీళ్ళ పట్ల సానుకూల స్పందన అయితే కనిపించడం లేదు. ఎన్నో ఉద్యమాలు చేశారు. దిల్సుఖ్నగర్లో చేసిన ఉద్యమాలే కావచ్చు, మా ధర్నా పేరుతోటి ఇందిరా పార్క్ దగ్గర చేసిన ఉద్యమాలే కావచ్చు, అశోక్ నగర్ చౌరస్తాలో జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఈ లైబ్రరీ దగ్గర జరిగిన సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉద్యమాలే కావచ్చు, చాలా ఉద్యమాలు చేసినప్పుడు కూడా వీళ్ళు అనిసే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే ప్రభుత్వం ఇటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయట్లేదు. జాబ్ క్యాలెండర్ మీద కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ అయితే పూర్తి కావట్లేదు. పైగా 2 లక్షల ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామని ఒక మంత్రి అంటాడు, ఇంకొకరు అయితే ఇంకో ఎమ్మెల్యే అయితే 80 అంటాడు, ఇంకొకరు అలాగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా 1,00,000 ఉద్యోగాల దాకా ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ నిరుద్యోగులు అడిగితే కేవలం 10 నుంచి 15,000 తప్పితే పెద్దగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలా అయితే ప్రభుత్వం లేదంటూ కూడా వీళ్ళు ధర్నాకు దిగుతూ ఉన్నారు. సో మరి మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. అశోక్ సార్ని అడుగుదాం, మరి ఈ ధర్నాకి మరి ఈయన మద్దతు ఏ విధంగా ఉంది, మరి నిరుద్యోగులకు ఈయన మద్దతు ఏ విధంగా ఇస్తున్నారు, ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. అశోక్ సార్, నిరుద్యోగులకి మీరు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి మీ యొక్క నైపుణ్యతతోటి మీకున్నటువంటి మేధస్సుతోటి మరి ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాడాలి ఏంటి అనేది వాళ్ళకి సపోర్ట్గా మీరు ఎంతో ఉద్యమాలను ఆఖరికి మీరు హాస్పిటల్లో కూడా పడ్డటువంటి పరిస్థితి ఉంది. సో మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన అయితే రావట్లేదు. ఏంటి అంటే ప్రభుత్వం ఎందుకు ఇటువంటి నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉంది? ఎందుకంటే బస్సు యాత్రలతోటో పాదయాత్రలతోటో ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నిరుద్యోగులు ఈరోజు పక్కన పెట్టేసింది. సో ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశం? ఇవాళ ప్రభుత్వం ఒకటే మోసం చేయాలా అన్నటువంటి ఒకే ఒక్క దాన్ని కట్టుబడి ఉంది. సర్కారు వారి పాట 50,000 ఒకటోసారి, 60,000 రెండోసారి, 70,000 మూడోసారి, 80,000 నాలుగోసారి. నిన్నొక మంత్రి ఏకంగా సర్కారు వారి పాట 1,00,000 అని చెప్పేసి మరోసారి ఒక పాట పాడారు. నిన్ననే పాడారు 1,00,000 అని చెప్పేసి. మరి 1,00,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు? కనీసం ఆయన చదువుకున్నటువంటి విఘ్నత ఉండాలి కదా. ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ఒక భాగస్వామి, సమాధానం చెప్పేటప్పుడు కనీసం సిగ్గు ఎగ్గు లజ్జ ఏమని ఉండాలిగా మంత్రి అనేవాడికి ఏమి తెలియకుండా 1,00,000 ఉద్యోగాలను ఎట్లా ప్రకటన చేస్తాడు? ఇంత ఘోరాది ఘోరంగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే అర్హత లేదు, పరిపాలించే నైపుణ్యత లేక ఇవాళ నిరుద్యోగులకు ఇవ్వని ఉద్యోగాలు. వాస్తవంగా వాళ్ళు ఏం చేశారంటే వర్టికల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ హారిజంటల్గా మార్చి జస్ట్ ఒక జీవో మార్చి 60,000 ఉద్యోగాలు కోటాలు వేసుకున్నారు. ప్రతి నిరుద్యోగి తెలుసు ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కావాలి. నిరుద్యోగి తెలుసు సామాన్య జనాన్ని మీరు మోసం చేయవచ్చు, కానీ నిరుద్యోగులు మాత్రం మోసం చేయలేరు. కాబట్టి ఆ మోసపూరిత విధానాలను ఎండగట్టడం కోసమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 3 సార్లు అంగర్స్ట్రైక్ చేసినాం. నా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కాడ 2 సార్లు మహాధర్నాలు పెట్టినాం. 5,000 మందితో ధర్నాలు పెట్టినాం. దిల్సుఖ్నగర్లో అయినాయి, నిన్న మెరుపు ధర్నాలు అయినాయి. పోలీసులు భయపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఓపిక లేదు. రేపు మహాధర్నా ద్వారా నిరుద్యోగుల బలం ఏంటో తెలుస్తుంది, నిరుద్యోగుల ఆవేశం ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ ముందు మాత్రం నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టడం ఖాయం. ఈ ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగులు కొట్లాడితేనే 52 ముల్కీ ఉద్యమం వచ్చింది, నిరుద్యోగులు కొట్లాడితే 69 ఉద్యమం వచ్చింది, నిరుద్యోగులు కొట్లాడితే 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈసారి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఉరితాడు వేయాల్సిందే. ఉరితాడు పెట్టి పైకి చచ్చిపోయిన దాకా లాగాల. మామూలుగా ఉరితాడేస్తే కుదరదు, చచ్చిపోయిన దాకా లాగితే కొనూపిరి కూడా లేకుండా చంపేయాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఎందుకంటే అంత మాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కారణం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోకి ఇస్తామని చెప్పేసి ఏడాది పోయా 2 ఏళ్ళు పోయా ఇంతవరకు ఇక్కడ కదలిక లేకపోయా. పైగా అబద్ధాలు చెప్తుండే గోబెల్స్ ప్రచారం చేసి ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ఉరేసి చంపుతాం, లేదా గొయ్యి తీసి లోతుగా పాతి పెడతాం. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణలో మొత్తంగా ద్రోహమైన పార్టీ ఏమన్నా ఉందంటే కాంగ్రెసే. ఎందుకంటే ద్రోహం చేసిన పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే 69లో 369 మంది చనిపోయారు. 2009లో వచ్చిన తెలంగాణ వెనక తీసుకున్న కారణంగానే 1,200 మంది విద్యార్థులు తీసుకున్నారు. 52లో కూడా ముల్కీ ఉద్యమం కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా వచ్చింది. మొత్తం ఈ ఎంటైర్ 65 ఏళ్ల పరిపాలనలో
ద్రోహం చేసిన ఒక పార్టీ ఏమన్నా ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంటే. ఇక నమ్మడానికి లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్సరీగా బొంద పెడతారు 100%. 2028-29లో బొంద పెడతారు, అలాంటి డౌట్ ఏం లేదు. కానీ ఈలో 65 ఏళ్ళుగా నమ్మిన ప్రజలు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి మళ్ళీ నమ్ముతూనే ఉన్నారుగా. నమ్మరు. ఇక నమ్మరు, అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాక 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ను గెలిపించాలని ఓట్లేలా, టీఆర్ఎస్ను ఓడించాలని ఓటేస్తే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ మొఖాలను చూసి, రేవంత్ రెడ్డి మొఖాలను చూసి, ఈ పనికి మాలినటువంటి మంత్రుల మొఖాలను చూసి ఓట్లేసిన వాళ్ళు కాదు, ఎమ్మెల్యే చూసి ఓట్లేసిన కాదు, వాళ్ళని ఓడించాలంటే వీళ్ళు గెలిచిరు అంతే. కాబట్టి వీళ్ళని మళ్ళీ కనుక ఓడించాలని నిర్ణయం చేస్తే వీళ్ళకి ఓటు బ్యాంకు 10% దరిద్రంగా ఉన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి ఖాయమవుతుంది. అందుకే గెలవమని వాళ్ళు కూడా అర్థమైపోయింది. అందుకే ఎవడు దోసిన విధంగా వాడు దోచుకునే ప్రయత్నం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారిన సీఎం ఏమో అట్లా దోసుకుంటున్నాడు. నిన్న బొగ్గన్లలో అదో కుంభకోణంలాగా అదో మారింది. ఎక్కడ అవకాశం దొరికితే ఆడ చివరికి 100 రూపాయలు వదిలిపెట్టకుండా సంపాదించే పరిస్థితికి కాంగ్రెస్ గవర్నమెంట్ దిగజారిపోయింది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మెడలు ఉంచడం కోసమే రేపు మహాధర్నా కవాతు నిర్వహిస్తున్నాం. పోలీసులారా మీరు మాకు సహకరించండి, మీ హక్కుల కోసం నిలబడుతున్నాం. మేము ఆ ప్రభుత్వం మీద ఏదో రాళ్ళు పట్టుకొని ఉరికే పరిస్థితి ఏం లేదు, సోషల్ ఎలిమెంట్స్ ఏం లేవు. మా యొక్క బాధని తెలియడం కోసమే చెప్తా ఉన్నాం. ఒకవేళ వినకపోతే తర్వాత మెరుపుధర్నాలు ఉంటే ఇంకే కార్యక్రమాలను తర్వాత తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఈ మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చి సహకరించాల్సిందిగా పోలీసులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే మీరు ప్రతి ధర్నాలో ఉంటున్నారు, పిల్లలకి, నిరుద్యోగులకి అండగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మీరే రెచ్చగొడుతున్నారు వాళ్ళని. వాళ్ళు కామ్గా చదువుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఉద్యమాలు చిన్న ఏదో మామూలుగా నామమాత్రం చేస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టేది కేవలం అశోక్ సార్ అంటూ కూడా రకరకాలుగా అందరూ మాట్లాడారు. ఇది కాంగ్రెస్ ప్రతినిధులు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, చాలామంది మాట్లాడారు. అట్లాంటి వాడికి ఏ సంబంధం చెప్తారు? ఇప్పుడు అశోక్ సార్ రెచ్చగొడితే విద్యార్థులు ఏమన్నా అమాయకులా? వాళ్ళని చదువుకొని నిరుద్యోగులు ఏమన్నా? చదువుకున్న వాళ్ళే కదా. ఇప్పుడు నేను ఎంత చదువుకున్నా వాళ్ళు కూడా అంతే చదువుకున్నారు. నాకు ఇవాళ డబుల్ పీజీ, పిహెచ్డి అని చదివినా ప్రతి విద్యార్థి కూడా పీజీ కంప్లీట్ అయిన వాళ్ళే. అశోక్ సార్ రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఏమన్నా అమాయకులు ఏమన్నా? సబ్జెక్ట్ ఉన్నోళ్ళే కదా, నాలెడ్జ్ ఉన్నోళ్ళే కదా. ఈ గవర్నమెంట్ సోయి లేక, సమాధానం చెప్పలేక నాలాంటి వాళ్ళ మీద బురద జల్లే ఒక ప్రయత్నం జరుగుతుంది. నిజంగా నేను ఊగనే రెచ్చగొడితే, మీరు నిజంగా ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక రెచ్చగొడితే మరి ఉద్యోగాలు అయితే రారుగా. నిజంగా మీరు ఉద్యోగాలు ఇస్తే ఇవాళ ఆర్టీసీకి రాసడం ఎందుకు కాలేయింది? ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీలో పచ్చదనం 3 పూలు 6 కాయలుగా మొత్తం చైర్లతో ఏడ సందు లేకుండా నిండాల్సినటువంటి ఈ యొక్క సిటీ సెంటర్ లైబ్రరీ బోసిపోతుంది. వాళ్ళ 20% పిల్లలు కూడా లేని ఒక పరిస్థితి వచ్చింది. దిల్సుఖ్నగర్లో మొత్తం హాస్టల్స్ బంద్ అయినాయి, స్టడీ హాల్స్ బంద్ అయినాయి. స్టడీ హాల్స్ అమ్మకాన్ని పెడుతున్నారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతున్నాయి, రెచ్చగొడితే రెచ్చిపోయేది కాదు కదా. కాబట్టి ఇవ్వలేక, ఆడలేక మధ్యలో ధర అన్నట్టుగా వీళ్ళొక మాటలు ఉన్నాయి. ఇలాంటి బెహుకు మాటలను ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు. దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా ఒక్క ఐరన్ కంపెనీకి సంబంధించి, ఒక స్టీల్ కంపెనీకి సంబంధించి 12,000 ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. మొన్న చూస్తే శ్రీధరబాబు గారేమో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి క్లియర్గా చెప్పేశారు ఆయన. సో ఏంటి మరి అన్నింటి వ్యాఖ్యల మీద ఏ విధంగా చూస్తారు? అన్ని దొంగ మాటలే. నిజంగా ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వెలిసినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీరు 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రైవేట్ రంగంలో నిజంగా తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు లెక్కలు తీయండి. కార్మిక శాఖ మీ దగ్గర ఉంది కదా, లెక్కలు తీయండి. 2014 తర్వాత ప్రైవేట్ రంగంలో ఎన్ని కంపెనీలు స్థాపించబడ్డాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, దాంట్లో తెలంగాణ బిడ్డలు ఎంతమంది? నిజంగా మీరు ఇచ్చిన కంపెనీలలో తెలంగాణలో ఉద్యోగాలు రావాలి కదా, మరి ఎందుకు రావడం లేదు? రాకపోవడం గల కారణం మొత్తం లెక్కలు తీసి వివరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఒట్టిగా ఏదో గాలి కబుర్లు, చెట్ల మీద ఆకులు ఇస్తార్లా కుట్టే ప్రయత్నం చేస్తుంది. 23,000, 28,000, మరి ఏడ కంపెనీ ఏడ స్థాపించబడింది, ఏడ ఉద్యోగాలు ఇచ్చింది, ఎన్నిసార్లు ఎన్ని కంపెనీలు శంకుస్థాపన జరిగింది, ఎన్ని కంపెనీలు శంకుస్థాపన చేసినావు, అది చూపెట్టాలి కదా. చూపించి నిజంగా తెలంగాణ బిడ్డలకు 2 ఏళ్ల కాలం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు ఆ లెక్కలు తీయాలి కదా. నువ్వు ఇచ్చింది ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టి 1000 మందికి ఇచ్చినావు. 50 లక్షల మందిలో 1000 మందికి ఏముంటుంది? 1000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే సరిపోతుందా? నిజంగా 1000 మందికి ఎంత మేరకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పగలిగినావు నీ స్కిల్ యూనివర్సిటీ ద్వారా? అలాంటి స్కిల్ యూనివర్సిటీలు ప్రతి ఉమ్మడి జిల్లాలలో 10 జిల్లాలలో పెట్టండి. సంవత్సరానికి 10 నుంచి 20,000 మందికి ఉపాధి ఇవ్వండి. సంవత్సరానికి 2 లక్షల మంది టార్గెట్ పెట్టుకొని ఒక 5 ఏళ్ల కాలంలో 10 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టండి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అప్పుడు న్యాయం చేయడానికి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాలతో అందరికీ ఉద్యోగాలు వస్తే నేను చెప్పట్లేదు, నాకు ప్రణాళిక ఉండాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారం మూలాలు ఎక్కడ? ఇంతమంది మేధావులు కదా, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కదా, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఇంత మేధావులు పెట్టుకొని నిరుద్యోగ సమస్య పైన ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిరా? ఎప్పుడైనా రైతు బంధు పెడుతున్నారు, మంచిదే. రైతులకు రుణాలు ఇస్తున్నారు, మంచిదే. 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, మంచిదే. మరి నిరుద్యోగుల గురించి పట్టించుకోవాలా?
మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిరు, సంవత్సరానికి 1,00,000 కోట్లు అగ్రికల్చర్ మీద కేటాయిస్తారు. మన నిరుద్యోగుల మీద 10,000 కోట్లని ఖర్చు పెట్టాలి కదా. అగ్రికల్చర్ మీద కేటాయించింది అన్నది మాత్రం నిజమే కేటాయిస్తారు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఉంది, అందరు కాకపోయినా కొందరికైనా అయింది కదా. అలాగే 10 సార్ 5-6 వేల కోట్లు రైతు బంధుతో ఇస్తూనే ఉన్నారు. మళ్ళీ ఎరువులు ఫ్రీగానే ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం కాదు. మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే సబ్సిడీ అయితే ఇస్తుంది కదా. ఇప్పుడు గోదావరి మీద ఏమి డిఏపి కానీ దీని మీద కానీ సబ్సిడీలు ఇస్తున్నారు. 24 గంటల కరెంట్ ఫ్రీ ఇస్తారు. 24 గంటల కరెంట్ అంటే సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఇదంతా రైతులకైతే పోతుంది కదా, రైతులకు పోతుంది. మరి రైతులకు పోయే డబ్బులలో ఒక 10% 10,000 కోట్ల నిరుద్యోగులపైన మీరు ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే సమస్య పరిష్కారానికి మూలాలు దొరుకుతాయి. దీనిపైనే నేను నెక్స్ట్ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరుద్యోగ సదస్సులు లాంటివి పెట్టి ప్రభుత్వానికి ఒక సూచనలు సలహా ఇచ్చే మాదిరిగా చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నాను. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదండి. మరి 1,00,000 ఉద్యోగాల్లో మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు? మీకున్న ఎక్స్పీరియన్స్ అంటే గత గవర్నమెంట్ ఎన్నికల ముందు పేపర్ లీకేజీలు గందరగోళాల వల్ల అది ఆగిపోయింది. ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా పెట్టిరు. ఎగ్జామ్ పెట్టిన నాటికి పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఆ పత్రాలు ఇచ్చేసి లెక్కలు వేసుకుంటే సందర్భం కనబడుతుంది తప్ప వాళ్ళు ఏం ఉద్యోగాలు ఇవ్వలేదు. 5,150 ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సిలో 5,089, అలాగే గ్రూప్ వన్లో 60 ఉద్యోగాలు. ఇవే వాళ్ళు ఇచ్చింది తప్ప ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వరు. 11,000 కాదు, 5,150 ఉద్యోగాలు తప్ప ఇంకేమీ లేని అంశం అర్థం చేసుకోవాలి. ఫైనల్గా మరి నిజంగా 4వ తారీఖు జరగబోయే ఈ మహాధర్నా విజయవంతంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే పోలీసులు మీ మీద ప్రతిసారి కూడా ఏదో విధంగా దాష్టికాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడ కూడా వాయిస్ వినిపించే కార్యక్రమం చేయట్లేదు. సో అరెస్టులు జరిగిపోతున్నాయి ముందుగానే. సో మొన్న ఓడియన్ థియేటర్కి ఓపెనింగ్ వస్తేనే మీకు మిమ్మల్ని అందరినీ అష్టదిగ్మనం చేసి మొత్తం అందరం కూడా హౌస్ అరెస్టులు చేశారు. మరి ఎలా సాధ్యం? జరగకపోతే ఇస్తారు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పర్మిషన్ ఇస్తారైతే మేము అనుకుంటున్నాము. ఇవ్వకపోతే వాళ్ళ సుక్కలు చూపిస్తాం. ఇవ్వకపోతే మన మెరుపుదారుణాలు అయినాయి. ఇప్పుడు ప్రభుత్వానికి ఎక్కడికి వెళ్ళి ఆపత్కాలం ఎలా వస్తుందో కూడా తెలియని విధంగా మా కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. మేము సభ ద్వారా మా జన సమీకరణ చేసి మా నిరుద్యోగ సమస్యను చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చెప్పడానికి అవకాశం ఇవ్వండి. లేదు చెప్పనీయమంటే ప్రభుత్వానికి ఎట్లా చెప్పాలో మాకు తెలుసు, ప్రభుత్వానికి ఎట్లా ముచ్చండలు పట్టేయాలో కూడా మాకు తెలుసు. ఎందుకంటే మన 4 రోజులు అల్లాడిపోయారు కదా. ఏడ జరుగుతో ఎక్కడ ధర్నా జరుగుతో తెలియకుండా ధర్నాలు జరిగినాయి. మనైతే ఇబ్బంది పడ్డారు కదా. కాబట్టి రేపు కూడా అలాంటి పరిస్థితి రాకుండా 4వ తారీఖు నాడు మా వాయిస్ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వండి. మీ ప్రజాపాలన అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి.